వేలాది మంది జీవితాలను తలకిందులు చేసే శక్తి ఉన్న భారతదేశపు కొత్త ఇమిగ్రేషన్ ఆర్డర్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది నిజంగా వాళ్లకి ఒక రక్షణ కవచమా, లేకపోతే ఇందులో కూడా ఏమైనా లొసుగులున్నాయా? పదండి, లోతుగా చూద్దాం. ఒకసారి ఆలోచించండి. కొన్ని దశాబ్దాలుగా ఒకే చోట నివసిస్తున్న వాళ్లు ఒక కొత్త చట్టం రాగానే ఉన్నట్టుండి రాత్రికి రాత్రే నేరస్తులుగా మారే ప్రమాదం వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఒక సంక్లిష్టమైన పరిస్థితినే 2025లో భారతదేశం తీసుకొచ్చిన ఒక కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం సృష్టించింది. సరే, అసలు ఈ గందరగోళమంతా ఎక్కడ మొదలైంది? ఏ చట్టం వల్ల ఇంతమంది జీవితాలు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారాయి? ముందు అదే అర్థం చేసుకుందాం. అయితే ఏమైందంటే, ఏప్రిల్ 2025లో ప్రభుత్వం ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విదేశీయులకు సంబంధించిన రూల్స్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావడం. కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చిపడింది. సరైన డాక్యుమెంట్స్ లేని వాళ్లకు చాలా కఠినమైన శిక్షలు కూడా ఇందులో చేర్చారు. మరి చట్టం కింద పర్యవసానాలు ఎంత సీరియస్గా ఉన్నాయో చూడండి. మీ దగ్గర సరైన పత్రాలు లేకపోతే ముందుగా 5 లక్షల రూపాయల భారీ జరిమానా, అది కట్టలేని పక్షంలో 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ప్రమాదం కూడా ఉంది. దీంతో వేలాది మంది భవిష్యత్తు ఒక్కసారిగా అంధకారంలో పడిపోయింది. ఇంత పెద్ద సమస్య వచ్చినప్పుడు మరి ప్రభుత్వమేం చేసింది? ఎలా స్పందించింది? సెప్టెంబర్ 2, 2025న ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన మినహాయింపు ఉత్తర్వు జారీ చేసింది. ఇది కొందరికి మాత్రం చాలా పెద్ద ఊరటనిచ్చింది. ఈ ఉత్తర్వు ముఖ్య ఉద్దేశం ఒక్కటే అనమాట. కొన్ని ప్రత్యేక గ్రూపుల వారిని ఆ కఠినమైన శిక్షల నుంచి కాపాడటం, వాళ్లు ఇక్కడ నివసించడాన్ని చట్టవిరుద్ధం కాకుండా చూడటం. ఒక రకంగా చెప్పాలంటే ఇది వాళ్లకోసం వేసిన ఒక రక్షణ కవచం లాంటిది. మరి ఈ రక్షణ పొందిన మొదటి గ్రూపెవరు? వాళ్లే శ్రీలంక తమిళులు. 1980ల నుంచి శ్రీలంకలో జరిగిన అంతర్యుద్ధం కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారతదేశానికొచ్చినవాళ్లు. అయితే ఈ మినహాయింపు పొందాలంటే వాళ్లు జనవరి 9, 2015 కంటే ముందే భారతదేశంలోకి వచ్చి ఉండాలన్నది కండిషన్. ఇక రెండో గ్రూప్కొస్తే ఇది చాలా పెద్దది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంకా పాకిస్తాన్, ఈ 3 దేశాల నుంచి వచ్చిన 6 మైనారిటీ కమ్యూనిటీల వాళ్లకి, అంటే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు ఈ రక్షణ వర్తిస్తుంది. దీనికి కట్ ఆఫ్ డేట్ డిసెంబర్ 31, 2024గా నిర్ణయించారు. రైట్, ఇక్కడే చాలామందికి అసలైన కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ కొత్త మినహాయింపు ఉత్తర్వుకి అప్పట్లో ఎంతో చర్చనీయాంశమైన పౌరసత్వ సవరణ చట్టం అంటే CAAకి ఏంటి సంబంధం? రెండూ ఒకటేనా, లేక వీటి మధ్య ఏమైనా తేడా ఉందా? ఆ తేడాని ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ తేడాని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఈ మినహాయింపు ఉత్తర్వు అనేది ఒక తాత్కాలిక హాల్ పాస్ లాంటిదన్నమాట. అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఉండటానికి పర్మిషన్ ఇస్తుంది, అంతే. కానీ CAA అనేది స్కూల్లో పర్మనెంట్గా అడ్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నించి ఒక సుదీర్ఘమైన ప్రాసెస్ లాంటిది. ఒకటి తాత్కాలిక ఊరట, మరొకటి శాశ్వత పరిష్కారం. ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే మనకింకా క్లారిటీ వస్తుంది. మినహాయింపు ఉత్తర్వు ఉద్దేశ్యం కేవలం వాళ్ల నివాసాన్ని నేరం కాకుండా చూడటం. దీని కట్ ఆఫ్ డేట్ డిసెంబర్ 31, 2024. దీనివల్ల వచ్చేది లాంగ్ టర్మ్ వీజా అంటే LTV. కానీ CAA ఉద్దేశ్యం పూర్తిగా వేరు. అది ఏకంగా పౌరసత్వం ఇవ్వటానికి ఉద్దేశించింది. దీని కట్ ఆఫ్ డేట్ చాలా పాతది, డిసెంబర్ 31, 2014. దీని ఫైనల్ రిజల్ట్ భారతీయ పాస్పోర్ట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ కొత్త మినహాయింపు ఉత్తర్వు అనేది దేశంలో ఉండటానికి లీగల్ పర్మిషన్ ఇస్తుందే తప్ప CAA కింద పౌరసత్వం కోసం అప్లై చేసుకునే 2014 కట్ ఆఫ్ డేట్ని ఏమాత్రం మార్చదు. ఆ డేట్ ఇప్పటికీ అదే. సరే, ఇప్పటిదాకా మనం ఈ చట్టం, ఈ ఉత్తర్వు గురించి తెలుసుకున్నాం. మరి దీనివల్ల మంచి జరిగిందా, లేక ఏమైనా కొత్త సమస్యలు తలెత్తాయా? ఇప్పుడు నాణ్యానికి 2 వైపులా చూద్దాం. ముందుగా దీని ప్రాముఖ్యత చూస్తే ఇది నిజంగా ఒక మానవతా దృక్పథంతో తీసుకున్న స్టెప్ అని చెప్పొచ్చు. హింస, కష్టాల నుంచి తప్పించుకుని వచ్చిన వాళ్లకు ఒక చట్టపరమైన భరోసా ఇస్తుంది. వాళ్లను ఉన్నపళంగా అరెస్ట్ చేయడం లేదా దేశం నుంచి పంపించేయడం లాంటి వాటి నుంచి కాపాడుతుంది. అయితే నాణేనికి రెండో వైపు ఉన్నట్టే దీనిపైన కొన్ని సీరియస్ ఆందోళనలున్నాయి.
ముఖ్యంగా ఈ రక్షణ అనేది కొందరిని సెలెక్ట్ చేసుకుని మాత్రమే ఇస్తోంది. రోహింగ్యాల లాంటి ఇతర నిస్సహాయ శరణార్థుల గురించి ఇది పట్టించుకోలేదు. అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశానికి ఇప్పటికీ ఒక జాతీయ శరణార్థి చట్టం లేకపోవడమనేది ఒక పెద్ద లోటు. సో ఫైనల్గా చూస్తే ఈ ఆర్డర్ కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చినా అంతకంటే ఎక్కువ ప్రశ్నలను మన ముందు మిగిల్చిందేనే చెప్పాలి. భారతదేశ శరణార్థుల విధానం ఇప్పుడొక కీలకమైన కూడలిలో నిలబడింది. ఈ నంబర్ చూడండి, 60,000. దాదాపు 60,000 మంది శ్రీలంక తమిళ శరణార్థులు ఇప్పటికీ తమిళనాడులోని క్యాంపుల్లోనే బతుకుతున్నారు. ఈ విధానమనేది నేరుగా వాళ్ల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇది ఒక కఠినమైన వాస్తవం. అందుకే ఈ ఉత్తర్వు అనేది ఒక తాత్కాలిక పరిష్కారం మాత్రమే. కాని ఇది భారతదేశ వలసల విధానంలో ఉన్న ఒక చాలా పెద్ద, మౌలికమైన సమస్యను మన ముందు పెడుతోంది. అదేంటంటే, ఒకవైపు కఠినమైన చట్టాలు, మరోవైపు శరణార్థుల వాస్తవ పరిస్థితులు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలి? చివరికి మనమందరం ఈ ఒక్క ప్రాథమిక ప్రశ్న దగ్గరే ఆగిపోతాం. ఒక దేశం తన సరిహద్దుల మీద కఠినమైన నియంత్రణను పాటిస్తూనే అదే సమయంలో మానవతా దృక్పథంతో కొన్ని మినహాయింపులను ఎలా ఇవ్వగలదు? ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయగలదు? ఈ ప్రశ్నకు దొరికే సమాధానం భారతదేశ భవిష్యత్ వలసల విధానాన్ని మాత్రమే కాదు, దాని జాతీయ గుర్తింపును కూడా నిర్దేశిస్తుంది. ఆలోచించండి.